మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధపడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము రక్షణను గూర్చిన సత్యము అనే పాఠంలో విశ్వాసమును గూర్చి మనము ధ్యానిస్తున్నాం. విశ్వాసమును గూర్చి ధ్యానిస్తూ కొన్ని ఉదాహరణలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. కనుక ఇక్కడ ఒక స్త్రీ యొక్క అస్వస్థత నుండి లేక రోగము నుండి విడిపించబడటానికి విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనం గ్రహించగలం. అలాగే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారితో ప్రభు మాట్లాడుతూ ఆ ఏదెన్సు మార్గంలో ఏదైతే బయలుపరిచారో, ఇక్కడ అగ్రిప్ప రాజు ఎదుట పౌలు గారు ఆ సాక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ జరిగిన సంఘటనలో ప్రభు చెప్పిన మాట ఒకటి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అంటాడు. అంటే పాప క్షమాపణకు మూలము విశ్వాసము. కనుక ఒక వ్యక్తి రక్షించబడటానికి అత్యంత ప్రాముఖ్యమైనదిగా విశ్వాసమును ఇక్కడ మనము చూడగలం. కాబట్టి విశ్వాసము అనేది రక్షణ పొందుటలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూస్తున్నాం. స్వస్థపరచబడటానికి విశ్వాసము కావాలి, పాప క్షమాపణ పొందుటకు విశ్వాసము కావాలి, అలాగే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని, దేవుడు ఎవరినైతే పరిశుద్ధపరచుకొని వారికి స్వాస్థ్యమును వాగ్దానం చేశారో ఆ స్వాస్థ్యమును పొందుటకు కూడా మనకు విశ్వాసము కావాలి. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, అంటే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నామంటే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులముగా తీర్చబడటమే కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నాము. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో విశ్వాస మూలమున అనే మాట 4వ అధ్యాయం యొక్క కొనసాగింపు. 4వ అధ్యాయంలో పౌలు గారు 2 విషయాలను గురించి చర్చిస్తూ ఉంటాడు. ఒకటేమిటంటే ధర్మశాస్త్రము, రెండవది విశ్వాసము. ధర్మశాస్త్ర సంబంధులు దేవుని వాగ్దానాలకు వారసులు కారు, విశ్వాస సంబంధులే వారసులవుతారు. ఇది 4వ అధ్యాయం యొక్క చర్చ.
ఈ చర్చను ముగిస్తాడు పౌలు గారు. ముగిస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి అంటే పై అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్తాడు. ధర్మశాస్త్రానికి, విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం. అదంతా చెప్పి కాబట్టి అంటే అందును బట్టి విశ్వాస మూలమునే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ధర్మశాస్త్ర మూలముగా మనము నీతిమంతులముగా కాలేము అని చెప్తూ విశ్వాసం యొక్క ప్రాధాన్యతను 5వ అధ్యాయము 1వ వచనంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుటకును ఏమి కావాలి అంటే విశ్వాసం కావాలి. ఇది విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప బహుమానం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అన్యజనులతో మాట్లాడుతున్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరమే అంటే బహుమానమే. ఇంగ్లీష్ లో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని బహుమానం. దేవుడు బహుమానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏది బహుమానం అంటే కృప. కృప అనేది మానవునికి అనుగ్రహించబడిన ఒక గొప్ప బహుమానం. ఈ యొక్క కృప ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా. కృప అనే దాన్ని దేవుడు అక్కడ బహుమానముగా పెట్టాడు. ఎవరు దానిని పొందుకుంటారు అంటే విశ్వాసం ఉన్నవారు, విశ్వసించిన వారు. కనుక విశ్వాసము ద్వారా రక్షణ పొందటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. విశ్వాసము ద్వారా ఏవేవైతే మనం పొందగలమో వీటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా అక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇది గ్రహించాలి మనం. మొట్టమొదట మనము దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. పౌలు గారు ఈ యొక్క మాటను తెలియచేయటానికి పై వచనములో అంటే 5వ వచనంలో ఒక వ్యక్తిని మనకు ఉదాహరణగా చూపిస్తారు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను అంటే మరణము చూడకున్నట్లు కొనుపోబడిన ఆయన దేనిని బట్టి అంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఇష్టుడై ఎలా ఉన్నాడు అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి మాత్రమే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వాసము లేకుండా అతడు దేవునికి ఇష్టుడుగా ఉండలేడు. కనుక ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడుగా ఉండాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట ఇంపాసిబుల్, అసాధ్యము, జరగనేరదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టలమై ఉంటాము. విశ్వాసము ద్వారా నీతిమంతులం అవుతాము. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందుతాము. విశ్వాసము ద్వారా ఎన్ని విషయాలు ఉన్నాయో మనం గమనించాలి. కనుక ఇవన్నీ విశ్వాసము ద్వారా జరిగే సంగతులు. కనుక మనము రక్షణ యొక్క ఒక వ్యక్తి యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా విశ్వాసాన్ని మనం గ్రహించవచ్చు. ఇక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యాకోబు గారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అన్నారు.
అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే విశ్వాస సహితమైన అంటే విశ్వాసము కలిగిన ప్రార్థన. విశ్వాసముతో ఉన్న ప్రార్థన. ఒక వ్యక్తిని అంటే ఒక రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు. అంటే రోగము నుండి స్వస్థపరచబడటానికి కూడా విశ్వాసము కావాలి. ఇది మనం గ్రహించాలి. అంటే మనము రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ తన విశ్వాసముతో తాను స్వస్థపరచబడింది. అలాగే ఇంకొకరి రోగము కొరకు ఇక్కడ సంఘ పెద్దలు ప్రార్థించాలి అని చెప్పాడు. సంఘ పెద్దలు ప్రార్థించాలి అని చెప్పాడు. ఆ సంఘ పెద్దలు ప్రార్థించినప్పుడు అది కూడా విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉన్నప్పుడు ఆ రోగి స్వస్థపరచబడతాడు. అంటే స్వస్థత పొందేవానికి కొన్ని సందర్భాల్లో విశ్వాసం అవసరమైనది. స్వస్థత కొరకు ప్రార్థించేవానికి కూడా విశ్వాసం అవసరమైనది. కనుక ఈ రెండు సందర్భాల్లో కూడా విశ్వాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం యొక్క పాత్ర ఎంత బాగా అవసరమో మనం ఏ విధాలుగా అవసరమో గ్రహించాలి. అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు 1 పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ వచనంలో పేతురు గారు పరలోకంలో మీకోసం ఒక స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచారు. అయితే అది పొందేంత వరకు కూడా మనము కాపాడబడాలి. ఎలా కాపాడబడతాము? దేవుని శక్తి చేత. దేవుని శక్తి మనల్ని ఎలా కాపాడుతుంది అంటే విశ్వాసం ద్వారా. మనము విశ్వాసము ద్వారా జీవించినప్పుడు దేవుని శక్తి చేత మనము కాపాడబడుతూ ఉంటాము. అంటే మనము పొందబోయే స్వాస్థ్యాన్ని పొందుకునేంత వరకు కూడా మన రక్షణను పోగొట్టుకోకుండా విశ్వాసము ద్వారా మనము జీవించినప్పుడు దేవుని యొక్క అపారమైన శక్తి మనలను ఆ స్వాస్థ్యమును పొందినంత వరకు కూడా భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అంటే విశ్వాసము ఎన్ని పనులు చేస్తుందో మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా జరిగే కార్యాలకు ఉదాహరణలు. ఇప్పుడు మనము విశ్వాసమును గూర్చిన ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాం. వివరణ. విశ్వాసమును గూర్చిన ఉదాహరణలు మనం చూసాము. విశ్వాసమును గూర్చిన వివరణ గురించి మనం ఆలోచించినట్లయితే విశ్వాసానికి మంచి నిర్వచనం ఏంటంటే ఇతరులపై నమ్మకం ఉంచడము, అలాగే ఆధారపడటము. నిజమైన విశ్వాసము ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని అంశాలతో నిండి ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇందులో ఒకటి నాలెడ్జ్ అనగా తెలివి. విశ్వాసం కలిగి ఉండాలంటే ముందుగా మనము తెలిసి ఉండాలి, అంటే గ్రహింపు కలిగి ఉండాలి. ఇది మనుష్య విషయాల్లోనూ అంటే మనుషుల విషయాల్లోనూ క్రీస్తు ప్రభు యొక్క విషయంలోనూ నిజమైనది. క్రీస్తులో విశ్వాసం లేకుండా సాధ్యం కాదు. అంటే మనుషుల పట్ల మనము ఈ గ్రహింపు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభులో కూడా మనం ఈ గ్రహింపు కలిగి ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం యొక్క ఆరంభాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఎలా కలుగుతుంది, ఎలా ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్, అంటే ఈ నాలెడ్జ్ అంటే
జ్ఞానం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఏ జ్ఞానం కావాలి అంటే వాక్య సంబంధమైన జ్ఞానము, గ్రహింపు. ఈ వాక్యం ఏమిటి? కాగా వినుట వలన. అంటే మనం వింటేనే ఆ వాక్యం మనకు తెలుస్తుంది. కాబట్టి మొదట మనం వినవలసిన వారమై ఉన్నాము. రక్షణ పొందిన సందర్భాలన్నిటిలో కూడా మనకు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా విన్నవారై ఉన్నారు. విన్నట్లుగా మనం చూడగలం. అంటే విశ్వాసం యొక్క ప్రారంభము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎలా సంభవిస్తుంది అంటే అది వాక్యము వినుట ద్వారా మాత్రమే. వాక్యానికి వ్యతిరేకముగా విశ్వాసము లేదు. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ చాలా మంది యొక్క అజ్ఞానం ఏమిటంటే, ఇక్కడ నేను చెప్తున్నాను జ్ఞానం, నాలెడ్జ్, అలాగే అజ్ఞానం, నాలెడ్జ్ లేకపోవటం. ఈ అజ్ఞానం ఏమిటంటే మాకు వాక్యం అక్కర్లేదండి, దేవుడు తన ఆత్మ ద్వారా మాతో మాట్లాడతాడు, మాలో బయలుపరుచుతాడు, మాకు బోధించుతాడు, మాకు వాక్యం అక్కర్లేదు, మేము వాక్యం వినక్కర్లేదు, చదవక్కర్లేదు, మేము బోధించటానికి అలా అక్కడ నిలబడగానే దేవుని ఆత్మ మాలో ప్రవేశించి మేము ఏం మాట్లాడాలో బయలుపరిచి మాలో నుండి ఆయనే మాట్లాడతాడు. కాబట్టి మేము బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, వాక్యానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు, వాక్యాన్ని గురించి మేము ఎలాంటి ట్రైనింగ్ కానీ తీసుకోవాల్సిన అవసరమే లేదు అని చాలా మంది అజ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిలే చెప్తుంది మీకు జ్ఞానం రావాలి అంటే వినండి అని. వినండి. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యము వినుట ద్వారా, అది కూడా ఏం వినాలంటున్నాడు? వినుట క్రీస్తును గూర్చిన మాట. అంటే మనం లోకంలో ఏదేదో మాటలు ఉంటాయి కాదండి, క్రీస్తుని కూర్చిన మాట. ఇంగ్లీష్ లో అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము అన్నాడు. వినుట క్రీస్తుని కూర్చిన మాట అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. కనుక మనం ఏదేదో విని దాని ద్వారా విశ్వాసం పొందటానికి కుదరదు. కనుక విశ్వాసానికి మూలము జ్ఞానము, జ్ఞానానికి మూలము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనము ఈ యొక్క విశ్వాసాన్ని మనము పొందగలుగుతాము. మరొక మార్గం అనేది ఇక లేదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం ఆలోచించినట్టయితే విశ్వాసము అంటే ఆధారపడటము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆధారపడటం అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఏదైనా ఒక విషయంలో మనము ఆధారపడటం అనేది అత్యంత ప్రాముఖ్యము. ఇక్కడ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. మనము ఉదాహరణకి బస్సులో కానీ, ట్రైన్లో కానీ, లేక విమానంలో కానీ, లేక ఏ ఇతర వాహనంలో కానీ ప్రయాణిస్తూ ఉంటాం. సాధారణంగా వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు మనం వింటూ ఉంటాం. విన్నప్పుడు చాలా భయం కలుగుతుంది. అయినా సరే మనం ఆ వాహనాలు ఎక్కుతాం, ఎక్కి హాయిగా నిద్రపోతాం. ఎందుకు? అమ్మో ఈ వాహనము యాక్సిడెంట్ అయిపోద్దేమో, ఇది మధ్యలో పేలిపోతుందేమో అని భయంతో వణుకుతూ కూర్చోం, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాం. కారణం ఏమిటంటే మనము నమ్ముతున్నాం ఆ వాహనాన్ని, అందులో డ్రైవింగ్ చేసే వ్యక్తిని మనం నమ్ముతున్నాము. ఆ వాహనం మీద మన ప్రయాణాన్ని ఆధారం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసము అంటే ఆధారపడటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వారు ఎర్ర సముద్రపు మార్గము గుండా ప్రయాణము చేయవలసి వచ్చిన పరిస్థితులు వారికి ఎదురొచ్చాయి. అప్పుడు వారందరూ కూడా కంగారు పడుతున్నారు, భయపడిపోయారు. భయపడటం మాత్రమే కాదు, మోషే మీద నిష్ఠూరం ఆడుతున్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం
నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని 10వ వచనం నుండి మనం చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. విశ్వాసము అంటే ఆధారపడటం. ఆధారపడ్డవారు నిశ్చింతగా ఉంటారు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, ఇక మీరేమి చెయ్యొద్దు, మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు కేకలేయక్కర్లేదు, మీరు మొరపెట్టక్కర్లేదు, సైలెంట్ గా చూడండి, అంతే. ఊరక నిలుచుండి చూడండి ఏం జరుగుతుందో. విశ్వాసం అంటే ఇలా మనం నిబ్బరము కలిగి ప్రశాంతముగా దేవుని కార్యాల వైపు ఎదురు చూడటమే విశ్వాసం. అనగా విశ్వాసం అంటే ఆధారపడటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనా. తర్వాత విశ్వాసము అనేది డొనేషన్ అన్నాడు. అంటే ఇది దేవుని ద్వారా మనకు దానముగా అనుగ్రహించబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ మనం గ్రహించాలి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఇక్కడ విశ్వాస పరిమాణం అన్నారు అంటే మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ అనేమాట. అంటే ఇక్కడ విశ్వాస పరిమాణం అంటే ఒక వ్యక్తికి దేవుడు విశ్వాసమును అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఎలా అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే వాక్యము ద్వారా మాత్రమే. మరలా మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. దేవుడే నాకు ఈ విశ్వాసం ఇచ్చాడండి, నాకు ఎవరు చెప్పలేదు, నేను ఎక్కడా వినలేదు, నాకు అసలు వాక్యమే తెలియదు అనే ఆలోచన మనం చేయకూడదు. మనం ఎప్పుడైతే వాక్యమును వింటూ ఉంటామో, విన్న వాక్యము ద్వారా మనలో విశ్వాస పరిమాణము ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన విశ్వాస పరిమాణం అంటే విశ్వాసము యొక్క కొలత, విశ్వాసం యొక్క కొలతను మనం గ్రహించగలం. బైబిల్ గ్రంథంలో కొందరి యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు ధోనిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారు నశించిపోతున్నాము ప్రభు అని కేకలేశారు. తుఫాను వచ్చింది. అప్పుడు ప్రభువు లేచి తుఫానును గద్దించి, విశ్వాసం ఎక్కడా, మీ విశ్వాసం ఎక్కడా, ఏది మీ విశ్వాసం అన్నాడు. అలాగే పేతురు నీళ్ల మీద నడుస్తూ మధ్యలో మునిగిపోయాడు. అప్పుడు పేతురుని ప్రభువు గద్దిస్తూ అల్ప విశ్వాసి అన్నాడు. అంటే అక్కడ ఒక మెజర్మెంట్, కొలత ఉపయోగించాడు. ఏమిటా కొలత? అల్పమైన విశ్వాసం. జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే ఒక కనాను స్త్రీ
ప్రభు దగ్గరకు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమని అడుగుతుంది. అప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదంటాడు ప్రభువారు. అప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు, అవును ప్రభువా నిజమే, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అన్నప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని గూర్చి అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసము, అసలు లేని విశ్వాసం. విశ్వాసం అంటే కనిపించదంట, అసలు శూన్యం. ఆ విశ్వాసం వాళ్ళలో ఉందనుకుంటున్నారు కానీ విశ్వాసమే లేదు. కనుక ద మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన జీవితంలో విశ్వాసం యొక్క పరిమాణం ఎంతుంది దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విశ్వాసాన్ని నువ్వెంతైతే వాక్యము ద్వారా దృఢపరచబడుతూ వాక్యాన్ని విశ్వసిస్తూ ఉంటావో, వాక్యాన్ని వినే కొద్దీ నీలో ఒక దృఢమైన విశ్వాసం ఏర్పడుతుందో, ఆ విశ్వాసము ఒక పరిమాణాన్ని కలిగి ఉంటుంది, ఒక కొలతని కలిగి ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథం మొదటి నుండి కూడా మనం చదువుకుంటూ వస్తే కొందరు విశ్వాస వీరుల యొక్క వివరణలు మనకు కనపడతాయి. క్లుప్తంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ వివరణలు మనకు కనపడతాయి. అక్కడ కొందరు విశ్వాసము మనం చూసినప్పుడు ఒకరి విశ్వాసానికి ఒకరికి సంబంధం ఉండదు. ఒక్కొక్కరి విశ్వాసం ద్వారా ఒక్కొక్క గొప్ప సంగతి మనకు బయలుపరచబడుతుంది. అందరి విశ్వాసం కూడా సమాన స్థాయిలో మనకు కనిపించదు. దీనిని ద మెజర్మెంట్ ఆఫ్ ఫెయిత్ అంటారు, అంటే విశ్వాస పరిమాణము. కనుక మనము విశ్వాస పరిమాణములో మనము అంటే వ్యక్తిగతముగా ఎవరికి వారముగా నా విశ్వాస పరిమాణం ఎంత అనేది గ్రహించాలి. కొందరు చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు కంగారు పడిపోతారు. కొందరు పెద్ద సమస్యలు వచ్చిన నిబ్బరంగా ఉంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందరూ విశ్వాసులే, కానీ కొందరు చిన్న సమస్యలకే విశ్వాసము నుండి తొలగిపోతారు. కొందరు లోక ఆకర్షణలకే విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలోనికి కొట్టుకొని పోతారు. కొందరు కొంతకాలము చాలా దృఢమైన విశ్వాసులుగా ఉండి ఆ విశ్వాసం ద్వారా సాక్ష్యం ఇస్తారు. కొంతకాలం తర్వాత విశ్వాసము నుండి తప్పిపోయి అసలు వీళ్ళు ఇంతకు ముందు విశ్వాసులైనా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ఇదంతా ఏమిటి? విశ్వాస పరిమాణము, విశ్వాసము యొక్క కొలత. ఈరోజు దేవుని పిల్లలముగా మనము విశ్వాసములో అంతకంతకు విశ్వాసం కలిగి ఉండాలి. మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అది మీరు గుర్తించండి. అంటే ఇక్కడ మనం గ్రహించాలి, విశ్వాసము మూలముగా అంటే ఈ విశ్వాసమే ఏం చేస్తుంది? అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. పాత నిబంధనలో యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే ఆ 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల యొక్క విశ్వాస ప్రదర్శన అక్కడ మనము చూడగలం. ఒకరి విశ్వాసము ఎలా ఉంది, మరొకరి విశ్వాసం ఎలా ఉంది. వారిద్దరూ కూడా పరాయి వ్యక్తులు కాదు, పొరుగువారు కాదు, వారిద్దరూ కూడా భార్యాభర్తలే. అందులో భార్య ఏమంటూ ఉంది అంటే 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈమె విశ్వాసం ఇలా ఉంది. భర్త విశ్వాసం ఎలా ఉంది అంటే అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు
నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని పరిశుద్ధాత్ముడు స్టేట్మెంట్ ఇచ్చాడు. విశ్వాసం ఎలా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఒక విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాస పరిమాణము, మెజర్మెంట్ అనేది మనము అంతకంతకు వయస్సు పెరిగే కొద్ది మన మన జీవితంలో విశ్వాసములో అభివృద్ధి చెందాలి. కొందరి జీవితంలో విశ్వాసము అంటే అక్కడే పడుంటారు. అంటే ప్రారంభంలో ఏ విశ్వాసంలో ఉన్నారో అదే విశ్వాసంలో ఉంటారు. విశ్వాసములో అభివృద్ధి చెందరు. ఒక మంచి మనము వచనాన్ని చూద్దాం. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో విశ్వాస పరిమాణం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇక్కడ మనం గ్రహించగలం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా క్రైస్తవుడైనందుకు ఈనాడు ప్రభుత్వం ఒకవేళ నీ ఆధార్ కార్డు రద్దు చేసింది అనుకోండి, నీ రేషన్ కార్డు రద్దు చేసింది అనుకోండి, నీ ప్రభుత్వ ఉద్యోగాన్ని రద్దు చేసింది అనుకోండి, నీకు రావలసిన పెన్షన్ తీసివేసింది అనుకోండి, ప్రభుత్వపరమైన ఎలాంటి సౌకర్యాలు నీకు లేకుండా చేసింది అనుకోండి, అసలు ఈ దేశ పౌరసత్వమే నీకు రద్దు అయిపోయింది అనుకోండి, కేవలం క్రైస్తవుడైనందుకు నీ విశ్వాసం అక్కడ ఎలా కనపడుతుంది ఆలోచించాలి, జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఇక్కడ హబక్కూకు లేకపోయినను లేకపోయినను ఎన్ని విషయాలు చెప్పాడో చూడండి. ఇది విశ్వాసము యొక్క శిఖరాగ్ర స్థితి అంటారంటే విశ్వాసము యొక్క అత్యున్నతమైన ఎదుగుదల. మన యోబు గారిలో కూడా అదే చూడగలం. కనుక మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మన జీవితంలో విశ్వాసము చూడండి, పౌలు శీలలను అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీలో సువార్త ప్రకటించారు. అక్కడ ఒక దయ్యం పట్టిన అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టారు. అలాగే అక్కడ యాంజైటీ నది ఒడ్డున ఉన్న వారికి వాక్యం చెప్పి అక్కడ కొంతమందిని రక్షణలోకి నడిపించారు. ఆ తర్వాత వారు ఆ 2 కార్యాలు కూడా మంచి కార్యాలు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెరసాల పాలయ్యారు. అక్కడ బెత్తాలతో కొట్టి వాళ్ళ కాళ్ళకి బొండ వేసి కదలకుండా బిగించి చెరసాల పాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము కూడా దేవుని పైన నిష్ఠూరం ఆడకుండా మెలకువ రాగానే వాళ్ళు లేచి ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. చూడండి, వారి యొక్క విశ్వాసానికి ఎంతో బలమైన ఫిలిప్పీ చెరసాల బద్దలైపోయింది. ఫిలిప్పీ చెరసాల పునాదులతో పెకలించబడింది. అది ఎంత శక్తి మనం ఆలోచించాలి. ఇది విశ్వాస పరిమాణం. ఒక క్రైస్తవునిగా ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాస పరిమాణం ఎంతుంది? మనము కొలత వేస్తాము. మన బరువు ఎంత ఉందో మనం తూకం వేసుకొని చూసుకుంటాము. మన ఎత్తు ఎంతో డాక్టర్ కొలిచి చూస్తాడు. అలాగే మన టెంపరేచర్ ఎంత ఉందో థర్మామీటర్ పెట్టి కొలత వేస్తారు. మనలో బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందో కొలత వేస్తారు. ఇంకా మన శరీరము ఈ భూమి మీద సజీవంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఏవేవి కావాలో అక్కడ వైద్యులు అన్నిటినీ కొలత వేస్తారు. అలాగే ఆ కొలతలో హెచ్చు తగ్గులుంటే వాటిని సమన్వయపరచడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఎంత ఉండాలో అంత ఉండటానికి.
ఈరోజు క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించటానికి నీకు ఎంత విశ్వాసం కావాలో అంత విశ్వాసం ఉందో లేదో నీవు గమనించు. ఈరోజు మనము ఈ భూమి మీద బ్రతకటానికి మనం అనేకమైన వాటిని పెంచుకుంటున్నాం. ధనాన్ని పెంచుకుంటున్నాము. ఈ గృహం సరిపోవటం లేదు. పడగొట్టి ఇంకొకటి కట్టాలి అని చెప్పి దాన్ని కూడా విస్తరింప చేసుకుంటున్నాం. అలాగే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. అలా కాదు నా పిల్లలు పీజీ చదవాలి అని చెప్పి వాళ్ళ చదువు విషయంలో విస్తరింప చేస్తున్నాం. ఆస్తులని విస్తరింప చేస్తున్నాము. ఇంకా ఎన్నెన్నో విస్తరింప చేస్తున్నాము. కానీ విశ్వాస అభివృద్ధి అనేది ఈరోజు నీలో జరుగుతుందా? లేక నీవు రక్షణ పొందిన నాడు ఏ స్థాయి విశ్వాసంలో ఉన్నావో ఆ స్థాయి విశ్వాసంలోనే ఉన్నావా? ఆలోచించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రక్షణకు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అయితే విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు అనే సంగతిని జాగ్రత్తగా గ్రహించు. విశ్వాస పరిమాణము నీలో అంతకంతకు విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే చాలా మంది బైబిల్ గ్రంథంలో విశ్వాసంలో హెచ్చు తగ్గులు కలిగిన పరిమాణాన్ని కలిగి ఉన్నారు. సంఘాల్లో కూడా కొందరిలో విశ్వాసం యొక్క తేడాలు మనం చూస్తూ ఉంటాం. అలాగే కుటుంబంలో కూడా అందరిలో సమానమైన విశ్వాసం ఉండదు. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ విశ్వాసంలో మనం నానాటికి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. భౌతికమైన విషయాల్లో మాత్రమే కాదు, విశ్వాసములో కూడా మనం అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాము అనేది మనం గ్రహించాలి. అయితే విశ్వాసము దేవుని ద్వారా మనము పొందుకుంటామని చెప్పుకున్నాం. అలాగే అంటే తండ్రి అయిన దేవుని ద్వారా, రెండవది కుమారుడైన దేవుని ద్వారా కూడా మనము ఆ యొక్క విశ్వాసాన్ని పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇక్కడ రెండవ వ్యక్తి మనకు కనపడుతున్నాడు. దైవత్వంలో రెండో వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలో తన విశ్వాసాన్ని కొనసాగింప చేస్తాడంట. ఆయన విశ్వాసానికి కర్త. మూల భాషలో సేనాధిపతి. ఈ భాష ఎలా ఉపయోగించబడింది అంటే, ఒక సైన్యాధిపతి ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల సైన్యం వెళ్తూ ఉంటుంది. అంటే సైన్యము యొక్క నడకకు, నడిపింపుకు ముందుగా ఉండేవాడు, కర్త అయిన వాడు సైన్యాధిపతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన విశ్వాసపు చీఫ్ కమాండర్. ఆయన ముందుకు వెళ్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళాలి. ఆయన నిలబడితే మనం నిలబడాలి. మనం ఆగిపోమంటే ఆగిపోవాలి. ఇక్కడ మన విశ్వాసానికి కర్త ఆయనే. కనుక మన జీవితంలో ఆ యొక్క విశ్వాసం యొక్క ఔన్నత్యాన్ని పొందటానికి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు వైపు చూచుచు అన్నాడు. మనము ఈ లోకంలో శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఇతరత్ర అంటే మన విశ్వాసాన్ని బలహీనపరిచేవన్నీ మన జీవితంలో తటస్థించినప్పుడు మనము యేసు వైపు చూడాలి. ప్రభు అయిన యేసు వైపు చూసినప్పుడు మనకు మిగిలినవేవి కనిపించవు. యేసు వైపు చూడాలి. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం వెంబడించాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీకొచ్చే శోధనలు, శ్రమలు
మిమ్మల్ని కృంగదీసినప్పుడు, పరిచినప్పుడు మీరు అలసిపోయినట్లయితే, బలహీనపడినట్లయితే ఒక్కసారి ఆ ఆ పరిస్థితుల్లో ప్రభువైన యేసు వైపు చూడండి. సిలువ మీదున్న యేసును చూడండి. శ్రమ పెట్టబడిన యేసును చూడండి. కొరడా దెబ్బలు తిన్న యేసును చూడండి. అవమానించబడిన యేసును చూడండి. ఆయన అవన్నీ కూడా సహించాడు. సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి, వీటన్నిటిని నిర్లక్ష్యం చేశాడు. సిలువను సహించాడు. తద్వారా ఆయన ఏం పొందుకున్నాడు అంటే, ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూసినప్పుడు ఆయన ద్వారా మనము విశ్వాసాన్ని పొందగలిగిన వారమై ఉన్నాం. ఇక మూడవది, దైవత్వంలో మూడవ వ్యక్తి ఎవరు అనగా ఆ పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసాన్ని పొందగలము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుందాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకి 9వ వచనములో మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా మనకు విశ్వాసమును అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు ఒక వ్యక్తిలో విశ్వాస స్థాపన జరిగించుటకు మూలాధారం ఏమిటంటే, వారి యొక్క ఆలోచన ఏ గ్రంథస్థము చేయబడిందో ఆ గ్రంథములో ఉన్న వాక్యము ద్వారా మాత్రమే ఈ ముగ్గురు విశ్వాస నిర్మాణాన్ని జరిగిస్తారు. వాక్యము లేకుండా, వాక్యము వినకుండా ఈ ముగ్గురు ఏమీ చేయలేరు. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం ఎంత తరచుగా వాక్యాన్ని చదువుతూ, వింటూ, ధ్యానిస్తూ ఉంటామో అంతగా మనము ఈ 3 ప్రక్రియల ద్వారా, వినుట ద్వారా, స్వీయ ఆ ఆ జ్ఞానం అంటే స్వయంగా చదువుట ద్వారా, అలాగే ధ్యానం చేయుట ద్వారా, స్వయంగా అంటే నీ మట్టుకు నువ్వు వాక్య ధ్యానము చేయుట ద్వారా ఎంత తరచుగా చేస్తూ ఉంటామో ఈ 3, అంత తరచుగా, అంత ఎక్కువగా మనము దేవుని యొక్క విశ్వాసాన్ని పొందగలిగే వారమై ఉంటాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసము యొక్క మూల వస్తువు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన ఒక్కడే. ఆయనే మానవుని యొక్క రక్షణ యొక్క విశ్వాసమునకు కేంద్ర బిందువు. ఆయనని కేంద్రంగా చేసుకునే విశ్వాసము యొక్క అభివృద్ధి లేక విశ్వాస స్థాపన అనేది జరుగుతుంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించాలి. కనుక ఈరోజు మనం ఇంతవరకు విన్న ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసము అనేది అంటే అది ఒకటి దేవుని యొక్క జ్ఞానం అనగా వాక్యం ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం, రెండవది ఆధారపడటం, మూడవది మనము గ్రహించినట్లయితే దానం అంటే ఇది దేవుని యొక్క దానము అంటే దేవుని ద్వారా అనుగ్రహించబడేది. ఒకటి తండ్రి అయిన దేవుని ద్వారా, 2 కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా, 3 పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసం మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ముగ్గురు ఒక మనిషి యొక్క జీవితంలో వాక్యము ద్వారా విశ్వాస స్థాపన జరిగిస్తారు అనే సత్యాన్ని మనము ఇంతవరకు నేర్చుకున్నాం.
కాబట్టి మనం నేర్చుకునే విషయాలను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి, ఈ విన్న విషయాల ద్వారా మనలో విశ్వాసం అనేది ఎలా ఉంది? విశ్వాస పరిస్థితులు మనలో ఎలా ఉన్నాయి? విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం? అని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా గ్రహిస్తూ, స్వయం పరిశీలన చేసుకుంటూ, నానాటికి విశ్వాసములో అంతకంతకు మనము వృద్ధి చెందాలని మనము ఆహ్, నేను కోరుతున్నాను. అసలు విశ్వాసం మనలో ఉందో లేదో అనేది అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు విశ్వాసం యొక్క స్థాయిలు అంటే విశ్వాసం యొక్క ఆ యొక్క కొలతను మనలో రూపించటానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలను, శోధనలను అనుమతిస్తూ ఉంటాడు. మనము ఆదికాండం 22 అధ్యాయం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట ఆ మొదటి వచనంలో కనబడుతుంది. అంటే మన పిల్లలకి యూనిట్ టెస్ట్‌లు, అలాగే ఆ తర్వాత క్వార్టర్లీ టెస్ట్‌లు, అలాగే ఫైనల్ ఎగ్జామ్ ఇలాగా ఎందుకు పెడుతూ ఉంటారంటే వారి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంవత్సరాలు మనం దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా మన జీవితంలో శ్రమలు, శోధనలు అనుమతించబడతాయి. కొంతమంది నేను ఇంత దేవుని పని చేస్తూ ఉంటే నాకెందుకొచ్చింది ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనము పరిచర్యలో న నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా, విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా, ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు, అక్కడ మన విశ్వాసాన్ని అప్పుడప్పుడు దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడట. నీ విశ్వాసము ఈ స్థాయిలో ఉంది. అది నీకు తెలియాలి అంటే నీకు పరీక్ష అవసరం. కనుక ఆ యొక్క పరీక్ష మన జీవితంలో అవసరం కనుక దేవుడు అప్పుడప్పుడు విశ్వాసము విషయంలో ఆహ్, అనుమతిస్తూ ఉంటాడు. తద్వారా మన జీవితంలో విశ్వాసం ఏ స్థాయిలో ఉందో రుజువు చేయబడుతుంది. ఇది పరీక్షించటము లేక నీకు దేవుడు నీ విశ్వాసాన్ని రూఢిపరచటము లేక తెలియపరచటమే కానీ ఆయన మనల్ని శిక్షించాలనేది కాదు అన్న సంగతి మనం గ్రహించాలని మనం అందరం కూడా విశ్వాస విషయంలో ఒక మంచి పటిష్టమైన నిర్మాణం కలిగి ఉండాలని అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.